హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్. ఇవాళ ప్రాబ్లం ఏంటంటే డిలీట్ నోడ్ ఇన్ బైనరీ సెర్చ్ ట్రీ. అయితే మనం రీసెంట్‌గా ఇన్సర్టింగ్ ఎ నోడ్ ఇన్ బైనరీ సెర్చ్ ట్రీ, ట్రావర్సింగ్ ఎ నోడ్ ఇన్ బైనరీ సెర్చ్ ట్రీ, ఫైండింగ్ ఎ నోడ్ ఇన్ బైనరీ సెర్చ్ ట్రీ అవన్నీ చూసేసాం. ఇప్పుడు డిలీటింగ్ ఎ నోడ్ చూద్దాం. అయితే ఏదైనా నోడ్‌ని డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మనం కనుక్కోవాలి అసలు నోడ్ ఎక్కడుంది? అసలు ఉందా లేదా? అది కనుక్కోవాలి ఫస్ట్. ఎట్లా కనుక్కుందాం? మన కీ ఏంది వాల్యూ 3 అంటే 3 వాల్యూ మనం డిలీట్ చేయాలి. సో ఫస్ట్ 3 ఇక్కడ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసినంకలా చూస్తాం. వచ్చిందా? లేదు. దొరకలేదంటే తర్వాత కంపారిజన్ చేయాలి. రూట్‌కి, కీ వాల్యూకి. కీ వాల్యూ ఒకవేళ రూట్ కంటే చిన్నగుంటే ఏం చేయాలి? కిందికి పోవాలి. అకార్డింగ్ టు ద బైనరీ సెర్చ్ ట్రీస్ పాలిసీ ఏంది? పాలిసీ కాదు. మనకి రూల్స్ ఏంటి? లెఫ్ట్ లెస్ థాన్ రైట్. అవునా? సారీ. లెఫ్ట్ లెస్ థాన్ రూట్, రూట్ లెస్ థాన్ రైట్. అవునా? సో, ఈ కండిషన్స్ బేస్డ్ మీద మన బైనరీ సెర్చ్ ట్రీ ఉంటది. ఓకే. లెఫ్ట్‌కి వెళ్ళినాక చెక్ చేయాలి. 3 దొరికింది. 3 దొరికినాకనే డిలీట్ చేయాలి. డిలీట్ చేసేసరికి మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంది అంటే ఇప్పుడు చూద్దాం మనం. అయితే నేనేం చెప్పిన ఫస్ట్ డిలీట్ చేయాలంటే డిలీటెడ్ నోడ్ అయిన బైనరీ సెర్చ్ ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ ఏంది? ఫైండ్ చేయాలి. అవునా? ఫైండ్ చేసినాక డిలీట్ చేస్తాం. అవునా? డిలీట్ చేసేసరికి మనకి కొంచెం కాంప్లెక్స్ అయితది. ఏంది అంటే మనకి డిలీట్ అనేది 3 కండిషన్స్ మీద బేస్డ్ ఆన్ ఉంటది. ఒకటేందంటే నో చైల్డ్, నో చైల్డ్. ఇంకోటేందంటే 1 చైల్డ్. ఇంకోటేందంటే 2 చైల్డ్. అంతే కదా గైస్. బైనరీ సెర్చ్ ట్రీలో అట్‌మోస్ట్ 0 నుంచి 2 వరకు చిల్డ్రన్ ఉంటాయి. ఆ 3 కేసెస్ మనం ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ నో చైల్డ్ చూద్దాం. నో చైల్డ్ ఎట్లుంటది? ఇప్పుడు మనకి 2, 1, 3 ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ కేస్ ఇది. నో చైల్డ్. ఇప్పుడు 3 డిలీట్ చేయాలనుకున్నాం అనుకోండి. ఇది లీఫ్ చైల్డ్ ఇది. అంటే సారీ నో చిల్డ్రన్. దీనికి కింద ఏం లేరు. సింపుల్‌గా డిలీట్ చేసేసి నన్ రిటర్న్ చేస్తే సరిపోతుంది. నన్నెందుకు రిటర్న్ చేయాలంటారా? మనకి ముందు ఆలోచించుకుంటే 2కి రైట్ సైడ్ 3 ఉండే. అందులో స్టోర్ అయ్యి ఉండే. 2 రూట్ డాట్ రైట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అని స్టోర్ అయ్యి ఉండే. దాన్ని ఓవర్ రైట్ చేయాలి. అవునా మనము? ఓవర్ రైట్ చేయాలి. ఓవర్ రైట్ చేయాలంటే ఏం చేయాలి? రిటర్న్ బ్యాక్ కొట్టాలి. అందుకే నన్ రిటర్న్ చేస్తే 2 డాట్ రైట్‌లో నన్ వస్తది. నన్ అంటే ఏంది? దేర్ ఈస్ నో రైట్ సైడ్ టు దిస్ నోడ్ అని రిటర్న్ అయిపోతుంది. ఓకే. ఇది అయిపోయింది. బానే ఫైన్. వెన్ దేర్ ఆర్ నో చిల్డ్రన్ ఈజీగా అయిపోతుంది. తర్వాత ఇప్పుడు వెన్ దేర్ ఈస్ 1 చైల్డ్. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకో. 3, 2, 1, 4 తీసుకున్నాం. సపోజ్ నేను 2 డిలీట్ చేయాలనుకుంటున్నా. 2 డిలీట్ చేయాలనుకుంటే ఏమైతది అప్పుడు? 2 డిలీట్ అయిపోతది. కానీ ఇదనేది ఈ ఈ సబ్ ట్రీ అనేది డిస్కనెక్టెడ్ అయిపోతది మెయిన్ ట్రీ కంటే. అంటే ఇవి కూడా ఆటోమేటికల్లీ డిలీట్ అయిపోతాయి. మనం ఎందుకంటే మనకు పాత్‌వే లేకపోతే దేర్ ఈస్ నో వే టు ఫైండ్ దోస్ నోడ్స్. సో, అవి కూడా డిలీట్ అయిపోతున్నట్టే. అందుకే మనం ఏం చేయాలంటే ఈ నోడ్‌కి ఏదైతే చిల్డ్రన్ ఉన్నారో అంటే లెఫ్ట్ గాని, రైట్ గాని ఒకటే చైల్డ్ ఉంటారు. లెఫ్ట్ గాని, రైట్ గాని ఉంటే అది సీదా పేరెంట్‌కి రిటర్న్ చేసేసేయాలి. ఇట్లా. ఇప్పుడు సపోజ్ దీనికి లెఫ్ట్ ఉంటే పేరెంట్ డాట్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ డాట్ లెఫ్ట్ అయితది. ఓకే. ఒకవేళ ఇట్లుంటే 2, 1, 4, 5 అనుకుందాం. ఒకవేళ 4 డిలీట్ చేయాలనుకుంటే అప్పుడేమైతది? పేరెంట్ డాట్ రైట్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ డాట్ రైట్ ఈజ్ ఈక్వల్స్ టు పేరెంట్ డాట్ రైట్. అంటే దీని రైట్‌కి, ఇది రైట్‌కి అటాచ్ అయిపోతది అని మీనింగ్. ఓకే. 1 చైల్డ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి థర్డ్ కేస్. 2 చైల్డ్స్. 2 చైల్డ్స్‌కి మనకి పైనే ఉన్నది ఎగ్జాంపుల్. అవునా? కానీ ఈ ఎగ్జాంపుల్ కాకుండా ఈ ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా క్లారిటీగా అర్థమైతది. ఎందుకు నేను ఏం చెప్పబోతున్నాననేసి. ఇప్పుడు మనం ఏమనుకుంటాము 30 డిలీట్ చేయాలనుకున్నాం. నేనైతే 30 డిలీట్ చేయాలనుకుంటా. 30 డిలీట్ చేయాలనుకుంటా. తర్వాత మనకి 2 చైల్డ్స్ ఉన్నాయి. అయితే మీరు నార్మల్‌గా లాజికల్‌గా ఆలోచిస్తే ఏం చేస్తారు? లెఫ్ట్ చైల్డ్ అన్నా పెడతారు. రైట్ చైల్డ్ అన్నా పెడతారు. సో, అవునా? 2 కేసెస్ ఏమున్నాయి? ఎల్‌సి అన్నా పెడతారు. ఆర్‌సి అన్నా పెడతారు. ఫస్ట్ ఎల్‌సి పెట్టి చూద్దాం. అదే లెఫ్ట్ చైల్డ్ పెట్టి చూద్దాం. అప్పుడు ఏమైతది? 30 డిలీట్ చేసేస్తాం. 30 ప్లేస్‌లో ఏమొస్తది? లెఫ్ట్ చైల్డ్ వస్తది. లెఫ్ట్ చైల్డ్ అంటే ఏంటి? 10. ఓకే. 10 పంపించేసేద్దాం. ఓకే. ఫైన్. తర్వాత 10 ఇక్కడ ఉండొద్దు మళ్ళా. రిపిటీషన్ ఉండొద్దు. ఇక్కడ కూడా డిలీట్ చేయాలి. అంటే రికర్సివ్ డిలీట్ చేయాలి మనం ఇప్పుడు 2 చిల్డ్రన్ ఉంటే అది గుర్తుంచుకోండి ఇప్పుడు. రికర్సివ్ డిలీట్. అవునా? అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 10 ఇక్కడ ఉంది. కానీ మళ్ళీ ఇక్కడ ఉండొచ్చా? ఉండొద్దు. అందుకే ఇక్కడ ప్లేస్ చేసినాక ఇక్కడ నుంచి కూడా 10 డిలీట్ చేయాలి. సరే ఇది కూడా ఖాళీ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి? ఎల్‌సి సింపుల్‌గా ఎల్‌సి పెట్టాలని అనుకుందాం. ఓకే. ఎల్‌సి పెట్టేద్దాం. అదే లెఫ్ట్ సైడ్ పెట్టేద్దాం. 5 డిలీట్ అయిపోతది. 5 ఇక్కడ ఉంటది. రిపిటీషన్ ఉంటది. 5 ఏంది? లీఫ్ నోడ్. లీఫ్ నోడ్ కాబట్టి నేను నార్మల్‌గా నల్ రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇప్పుడొచ్చేసరికి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఎందుకు చూద్దాం. ఇప్పుడు ఇది ట్రీయా? అవునా? బైనరీ సెర్చ్ ట్రీ. బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంది? కండిషన్ ఏంటి?
లెఫ్ట్ లెస్ దెన్ రూట్, తర్వాత రూట్ లెస్ దెన్ రైట్. అవునా? అవునా? కరెక్టా? చూద్దాం ఇప్పుడు. ఆ కండిషన్ ఇందులో వర్తిస్తదా లేదా చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు రూట్ ఉన్నది. రూట్‌కి లెఫ్ట్ సైడ్ 10 ఉన్నది. ఓకే. ఫైన్. రూట్‌కి లెఫ్ట్ సైడ్ తక్కువుంది. కరెక్టే ఉన్నది. తర్వాత 10కి లెఫ్ట్ సైడ్ 5 ఉంది. ఓకే. కరెక్టే ఉంది. తర్వాత 5కి రైట్ సైడ్ 20 ఉంది. ఓకే. ఈ కేస్ కరెక్టే ఉంది. ఈ కేస్ కరెక్టే ఉంది. ఇది రూట్ అనుకుంటే, ఇది రైట్ అనుకుంటే కరెక్టే ఉంది. కానీ 20 అనేది 10 కంటే ఎక్కువున్నది. అట్లెట్లయితది? 10కి లెఫ్ట్ సైడ్ అన్ని వాల్యూస్ ఖచ్చితంగా చిన్నగుండాల్సిందే. 20 ఒకటి ఔట్‌లయర్ వచ్చింది. అట్లా గాదు గదా! అందుకే మనకు నార్మల్‌గా గుడ్డిగా లెఫ్ట్ సైడ్ పెడితే సరిపోతుంది. సరే మనం రైట్ సైడ్ అనుకుందాం. ఇనిషియల్ ఎట్లుండే మనకి ట్రీ? అది బ్యాక్ కొట్టి చూద్దాం. ఇనిషియల్ ఎట్లుండే? 30 ఉండే, తర్వాత 10 ఉండే, తర్వాత 5 ఉండే. అవునా? ఇప్పుడు ఏం చేద్దాం? నేను లెఫ్ట్ సైడ్ కాదు రైట్ సైడ్ పెడదాం అనుకుంటున్నా. రైట్ సైడ్ పెడితే అప్పుడు ఏమైతది? 30 ఇక్కడ పోతది. 80 ఇక్కడికొస్తది. తర్వాత 80 ఇక్కడ నుంచి పోయి 90 ఇక్కడికొస్తది. తర్వాత ఇది ఎంప్టీ అయిపోతది. అవునా? ఇప్పుడు చూద్దాం. 80 కరెక్టే ఉంది. ఇదంతా కరెక్టే ఉంది. 100కి లెస్ థాన్ 80 కరెక్టే ఉంది. ఇక్కడ వరకు కరెక్టే ఉంది. తర్వాత ఇక్కడ కూడా చూద్దాం. 80కి లెస్ థాన్ ఇవన్నీ చిన్నగానే ఉన్నాయి. 80 కంటే చిన్నగానే ఉన్నాయి. ఓకే. తర్వాత 80 కంటే 90 పెద్దగా ఉన్నది. ఓకే. తర్వాత అబ్జర్వ్ చేయండి. 70 ఉంది ఇక్కడ. 70 ఈస్ లెస్ థాన్ 80. హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? 70 లెక్క ప్రకారంగా ఆలోచిస్తే 80కి లెఫ్ట్ సైడ్ ఉండాలి. అవునా? రైట్ సైడ్ ఉన్నది. అట్లా ఎట్లా అవుతది? కాదు కదా! దీని రైట్ సైడ్ ఉన్నది. అట్లా కాదు కదా! అందుకే గుడ్డిగా నార్మల్‌గా లెఫ్ట్ చైల్డ్ గాని, రైట్ చైల్డ్ గాని పెడితే సరిపోదు. దెన్ హౌ ఈస్ దట్ అంటే ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి? చెప్తా. ఈ ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలంటే రైట్ చైల్డ్స్ మినిమమ్ పెట్టాలి. ఆర్ లెఫ్ట్ చైల్డ్స్ మాక్సిమం పెట్టాలి. ఈ 2 కేసెస్ పెట్టాలి. నార్మల్‌గా రైట్ చైల్డ్ పెడితే సరిపోదు. రైట్ చైల్డ్‌ది మినిమమ్ వాల్యూ పెట్టాలి. ఏందో చూద్దాం ఇప్పుడు. ఇనిషియల్ ఎట్లుండే మనకి ట్రీ? 30 ఉండే, 90 ఇక్కడ ఉండే, తర్వాత 80 ఇక్కడ ఉండే. అవునా? చూద్దాం ఇప్పుడు. 90 ఇక్కడ ఉండే. ఓకే. ట్రీ కరెక్ట్ స్టేట్‌కి వచ్చింది. ఇప్పుడు నేను 30 డిలీట్ చేయాలనుకుంటున్నా. ఓకే. 30 ఈజీ డిలీట్ అయిపోతది. 30 డిలీట్ అయిపోయింది. తర్వాత నేనేమనుకుంటున్నా రైట్ చైల్డ్‌ది మినిమమ్ పెట్టాలనుకుంటున్నా. 30ది రైట్ చైల్డ్ ఏంటి? ఇది. అవునా? రైట్ సబ్ ట్రీ. రైట్ సబ్ ట్రీది మినిమమ్ ఏమన్నది 80, 70, 90. మినిమమ్ ఏంటి? 70. ఓకే. ఇప్పుడు 70 ఇక్కడ పోయిందంటే 70 ఇక్కడ నుండి డిలీట్ చేయాలా? అవునా? చేసేస్తా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. చూడండి. 70కి లెఫ్ట్ అంతా చిన్నగానే ఉంది. 70కి రైట్ కూడా కరెక్ట్‌గా ఉంది. 70కి రైట్ పెద్దగున్నాయి అన్నీ. అవునా? అందుకే ఈ వే కరెక్ట్ ఉన్నది. ఓకే. ఫస్ట్ వే చూసుకుందాం. సెకండ్ వే కూడా చూసుకుందాం. ఎట్లుండే? 70 ఇక్కడ ఉండే, తర్వాత 30 ఇక్కడ ఉండే. అవునా? 30 డిలీట్ చేద్దాం. సెకండ్ వే చూస్తాం. లెఫ్ట్ చైల్డ్స్ మాక్సిమం ఆర్ లెఫ్ట్ సబ్ ట్రీస్ మాక్సిమం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇది లెఫ్ట్ సబ్ ట్రీ ఆఫ్ 30. ఇప్పుడు ఇందులో మాక్సిమం ఏంది? 20 ఉంది. 20 పెట్టిద్దాం. ఇప్పుడు 20 ఇక్కడ నుండి డిలీట్ అయిపోతుంది. అబ్జర్వ్ చేయండి. 20కి లెఫ్ట్ చైల్డ్ అన్ని చిన్నగున్నాయి. 20కి రైట్ చైల్డ్ అన్ని పెద్దగున్నాయి. సో, ఇది మనకు గావాల్సింది. రైట్ చైల్డ్స్ మినిమమ్, లెఫ్ట్ చైల్డ్స్ మాక్సిమం. ఐదర్ ఆఫ్ దిస్ ఆర్ ఏదైనా ఒకటి పెట్టుకోవచ్చు మనం. సో, ఈ విధంగా ఉండాలి మన కోడ్. అవునా? నో చిల్డ్రన్ అయిపోయింది. 1 చైల్డ్ అయిపోయింది. 2 చైల్డ్ అయిపోయింది. లాస్ట్‌కి ఏం చేయాలి? ఆ ట్రీ అనేది రిటర్న్ చేస్తే సరిపోతది. ఇప్పుడు కోడింగ్ పార్ట్‌కి వచ్చేసరికి చూద్దాం. కానీ కోడింగ్ పార్ట్‌కి వచ్చే ముందు నేనేం చెప్పాలి? మినిమమ్ వాల్యూ ఆర్ మాక్సిమం వాల్యూ ఎట్లా కనుక్కోవాలో చెప్తా. సింపుల్‌గా. సపోజ్ 10 ఉంది. 5 ఉంది. 0 ఉంది. 4 ఉంది. సారీ 4 6 ఉంది. అవునా? ఇప్పుడు ఈ ట్రీలో మినిమమ్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి? కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. మినిమమ్ వాల్యూ ఎక్కడుంటది? లీస్ట్ నోడ్‌లో ఉంటది. అంటే లెఫ్ట్ మోస్ట్ నోడ్‌లో ఉంటది. అవునా? సో, మనకి లెఫ్ట్ మోస్ట్ నోడ్ కనుక్కోవాలంటే ఎట్లా? రూట్ నుంచి స్టార్ట్ చేయాలి. తర్వాత రూట్‌కి లెఫ్ట్ ఉందా లేదా చెక్ చేయాలి. రూట్ డాట్ లెఫ్ట్. రూట్ అండ్ రూట్ డాట్ లెఫ్ట్. అవునా? ఎందుకంటే మనకి లాస్ట్ వరకు ఇట్లా అని వెళ్ళిపోతే మనకి నన్ రిటర్న్ అవుతది. కాదు. ఇక్కడికి వచ్చి చెక్ చేయాలి. తర్వాత ఇక్కడికొచ్చి చెక్ చేయాలి. ఇక్కడికొచ్చి చెక్ చేసి ఒకవేళ లీఫ్ అయితే ఆగిపోవాలి. ఆగిపోయి అది రిటర్న్ చేయాలి. అవునా? అది ఎట్లా చేయాలో చూద్దాం. మనం ఏం చేయాలి? మల్టిపుల్ టైమ్స్ ట్రావర్స్ చేయాలి. మల్టిపుల్ టైమ్స్ ట్రావర్స్ చేయాలి. అలాంగ్ విత్ కండిషన్ అంటే ఏంటంటే వైల్ లూప్ తీసుకోవాలి. ఈ కండిషన్ అంతా వైల్ లూప్‌లో పెట్టి రూట్‌ని లెఫ్ట్‌కి ట్రావర్స్ చేస్తూ ఉండాలి. రూట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ డాట్ ఎల్‌సి అనుకుందాం. లెఫ్ట్ చైల్డ్ అనుకుందాం. లాస్ట్‌కి వచ్చేసరికి రిటర్న్ రూట్ అని కొడితే
అప్పుడు ఈ నోడ్ అనేది రిటర్న్ అవుతుంది. అంటే వీ హ్యావ్ ఫౌండ్ ద మినిమం వాల్యూ. సేమ్ అదే కేసు మాక్సిమం అవుతుంది. మాక్సిమం ఎట్లుంటుంది? అట్ మోస్ట్ రైట్ వాల్ అంటే రూట్ డాట్ లెఫ్ట్ కాకుండా రైట్ పెట్టి ఇక్కడ రైట్ పెట్టి రైట్ రివర్స్ చేసుకుంటూ పోయి ఇక్కడికి వచ్చి ఆగి అది రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు డిలీటింగ్ అర్థమైంది, ఫైండింగ్ మినిమం అర్థమైంది. డిలీటింగ్లో 2 పార్ట్స్ ఉంటాయి, అదే ఈ సెకండ్ పార్ట్ చెప్పినట్టు. ఇప్పుడు కోడింగ్ పార్ట్కి వచ్చేసరికి కరెక్ట్గా ఫ్రేమ్ చేసుకుంటూ పోదాం. ఓకే, హే గైస్, కోడింగ్ పార్ట్కి వచ్చేసరికి మనం బైనరీ సర్చ్ ట్రీస్ నుంచి గేమ్ ఆడాలనుకుంటున్నాం. అంటే రికర్సివ్ అల్గోరిథమ్స్ ఉంటాయి. రికర్సివ్ అల్గోరిథమ్కి వచ్చేసరికి మనం ఏం చేయాలి? మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. డెఫ్ డెలీట్ రూట్ కామా కీ. ఎందుకు ఈ 2 పారామీటర్స్ ఎందుకు పెట్టినా అంటే మనం ఎందులో డిలీట్ చేయాలనుకుంటున్నాం, ట్రీ నుంచి డిలీట్ చేయాలనుకుంటున్నాం, ఏం డిలీట్ చేయాలనుకుంటున్నాం, కీ వాల్యూ డిలీట్ చేయాలనుకుంటున్నాం. అవి పాయింట్స్ అన్ని గుర్తుంచుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం డిలీట్ చేయాలనుకుంటాం. డిలీట్ చేయాలంటే ఫస్ట్ ట్రీ ఉండాలా, అది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు రూట్. ఓకే, తర్వాత మన ఫస్ట్ పాయింట్ ఏంది? మనం కీ వాల్యూ కోసం వెతకాలంటే ఎట్లా చెక్ చేయాలి? ఇఫ్ కీ లెస్ దాన్ రూట్ డాట్ వాల్. అవునా? అప్పుడు ఒకవేళ రూట్ డాట్ వాల్ కంటే కీ ఉంటే, అంటే కీ చిన్నగా ఉంటే అప్పుడు లెఫ్ట్ సైడ్లో వెతకాలి, లెఫ్ట్ సబ్ట్రీలో వెతకాలి. అవునా? అప్పుడు డిలీట్ రూట్ డాట్ లెఫ్ట్ కామ్ కీ. అవునా? ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే నేను నన్ రిటర్న్ చేయాలి, లెఫ్ట్ రిటర్న్ చేయాలి, రైట్ రిటర్న్ చేయాలని చెప్పాను. రిటర్న్ అయినది ఎక్కడ స్టోర్ అవుతుంది గైస్, అది కూడా చెక్ చేసుకోవాలా. అది మనం రాసుకున్నాము. రూట్ డాట్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్కడి నుంచి అయితే డిలీట్ చేసినామో, ఏ సబ్ ట్రీలో అయితే స్టేట్ చేంజ్ అయిందో ఆ సబ్ ట్రీని రిటర్న్ చేయాలి. అవునా? అందుకే రూట్ డాట్ లెఫ్ట్ పెట్టాం. ఒకవేళ కీ అనేది గ్రేటర్ దెన్ రూట్ డాట్ వాల్యూ ఉంటే అప్పుడు రూట్ డాట్ రైట్ ఈజ్ ఈక్వల్స్ టు డిలీట్ రూట్ డాట్ రైట్ కామా కీ. లేదు ఇవన్నీ కాదు, దొరికింది అంటే ఎట్లా చెక్ చేసుకోవాలి? ఇఫ్ కీ డబల్ ఈక్వల్ టు రూట్ డాట్ వాల్యూ. ఇప్పుడు మన 3 కేసెస్ స్టార్ట్ అవుతుంది. ఏంటి మన 3 కేసెస్? ఇఫ్ నో చిల్డ్రన్ ఎట్లా చెక్ చేసుకోవాలి? ఒకవేళ నాట్ రూట్ డాట్ లెఫ్ట్ అండ్ నాట్ రూట్ డాట్ రైట్. నాట్ అంటే ఏంటి? లెఫ్ట్కి ఏం లేదు, అంటే లెఫ్ట్కి ఏం చిల్డ్రన్స్ లేవు, రైట్కి ఏం చిల్డ్రన్స్ లేవు. అప్పుడు ఏం చేయాలి? రిటర్న్ నన్. లేదు ఎలిఫ్ రూట్ డాట్ లెఫ్ట్ ఉంది అండ్ నాట్ రూట్ డాట్ రైట్, అంటే లెఫ్ట్ ఉంది కానీ రైట్ లేదు. అప్పుడు ఏం చేయాలి? లెఫ్ట్ రిటర్న్ చేయాలి. రూట్ డాట్ లెఫ్ట్ ఎలిఫ్ రూట్ డాట్ రైట్ రూట్ డాట్ లెఫ్ట్ నాట్ రూట్ డాట్ లెఫ్ట్ అండ్ రూట్ డాట్ రైట్. అప్పుడు ఏం చేయాలి? రిటర్న్ రూట్ డాట్ రైట్. లేదు అల్టిమేట్ కేస్ 2 చిల్డ్రన్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? ఎల్స్ ఏం చేయాలి? ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ రైట్ చైల్డ్స్ మ్యాక్సిమం ఆర్ లెఫ్ట్ చైల్డ్స్ మినిమం. ఇక్కడ రాసుకున్నాం ఎల్సి మ్యాక్స్ ఆర్ ఆర్సి మిన్. నేను ఈ కేసు మీద వెళ్తా. అయితే నేను మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫంక్షన్ రాసుకుంటా, డెఫ్ ఫైండ్ మిన్. ఎట్లుండే? రూట్ నుంచి వెతకాలి. అవునా? మనం ఎట్లా చెక్ చేయాలి? వైల్ రూట్ అండ్ రూట్ డాట్ లెఫ్ట్ ట్రావర్స్ చేస్తూ వెళ్ళాలి. అవునా? రూట్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ డాట్ లెఫ్ట్. లాస్ట్కి దొరకగానే ఆగిపోగానే ఆ నోట్ రిటర్న్ చేస్తే సరిపోతుంది. రిటర్న్ రూట్. ఓకే, దొరికింది. ఇప్పుడు సేవ్ చేసుకోవాలి. మనం ఏమనుకున్నా? స్మాల్ రైట్ చైల్డ్స్ మినిమం అంటే స్మాల్లో స్టోర్ చేసుకుంటాం. ఈజ్ ఈక్వల్స్ టు ఫైండ్ మినిమం రూట్ డాట్ ఎక్కడ నుంచి? రైట్ సబ్ ట్రీ వెతికిన దొరికింది. తర్వాత ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే నేను ఏం చేసా? 70 అనేది డిలీట్ చేశా. అవునా? ఇక్కడ నుంచి మన ఇనిషియల్ ఎట్లుండే? 30 ఇక్కడ ఉండే, తర్వాత 70 ఇక్కడ ఉండే. అవునా? 30 ఇక్కడికి వచ్చింది, 70 ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 13 డిలీట్ చేస్తాం. 13 డిలీట్ చేసి రైట్ సబ్ ట్రీలో నుంచి 70 తీసుకుంటా. ఓకే, తీసుకున్నాక ఇక్కడ స్టోర్ చేయాలి. స్టోర్ అంటే లాస్ట్కి రిటర్న్ కొడితే సరిపోతుంది. కానీ అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే రైట్ సబ్ ట్రీ నుంచి 70 డిలీట్ చేయాలి ఫస్ట్. అది పాయింట్. డిలీట్ చేసి ఈ కొత్త స్టేట్ ఉంటుందా? కొత్త స్టేట్ ఏంది? డిలీట్ అయిపోతుంది. అవునా? అప్పుడు ట్రీది స్టేట్ మారిపోతుంది. కొత్త స్టేట్ ట్రీని ఎందులో రిటర్న్ చేయాలి? ఈ కొత్త మినిమం డాట్ రైట్లో రిటర్న్ చేయాలి. అందుకే మినిమం డాట్ రైట్ ఈజ్ ఈక్వల్స్ టు డిలీట్ రూట్ డాట్ రైట్.
రూట్ డాట్ రైట్ నుంచి 70 డిలీట్ చేయాలి. 70 డిలీట్ చేసినాక కొత్త ట్రీ వస్తుందా, ఆ కొత్త ట్రీ తీసుకుపోయి ఆ కొత్త మినిమం డాట్ రైట్లో సేవ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఈ లెఫ్ట్ సబ్ ట్రీని ఏం చేంజ్ చేయకుండా డైరెక్ట్గా ఆ మినిమం డాట్ లెఫ్ట్ కొడితే సరిపోతుంది. ఇప్పుడు కొడతా, ఇప్పుడు స్మాల్ డాట్ రైట్ ఈజ్ ఈక్వల్స్ టు డిలీట్, రికర్సివ్ డిలీట్ రూట్ డాట్ రైట్, ఏం డిలీట్ చేయాలి, మినిమం డాట్ వాల్యూ, సారీ మినిమం కాదు స్మాల్ డాట్ వాల్యూ, అవునా. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, లెఫ్ట్ సబ్ ట్రీని ఏం చేంజ్ కూడా సింపుల్గా డైరెక్ట్ అపెండ్ చేసేసారు. స్మాల్ డాట్ లెఫ్ట్ ఈక్వల్స్ టు రూట్ డాట్ లెఫ్ట్, లాస్ట్కి స్మాల్ వాల్యూ రిటర్న్ చేస్తే ఆ ప్లేస్లో వెళ్ళి కూర్చుంటుంది స్మాల్. ఓకే, అంత అయిపోయినాక అన్ని కొత్త స్టేట్స్ చేంజ్ అయిపోయినాక ఏం చేయాలి, రిటర్న్ రూట్ కొట్టాలి, అవునా. మొత్తం ట్రీని మళ్ళీ రిటర్న్ చేయాలి కదా మన అవుట్ సైడ్ ఫంక్షన్కి, అందుకే రిటర్న్ రూట్. ఇప్పుడు ఇది రిటర్న్ డెలీట్ రూట్ కామా కీ కొడితే సరిపోతుంది మనకి. అని కరెక్ట్ అయిపోయినా, డెలీట్ ఫంక్షన్ రాసా, రూట్ ఉంటే ట్రావర్స్ చేయాలి, చెక్ చేయాలి, దొరికితే నో చిల్డ్రన్, వన్ చైల్డ్, అనదర్ చైల్డ్, ఇఫ్ బోత్ చిల్డ్రన్. ఓకే, రాసాక రిటర్న్ స్మాల్ రాసా, లాస్ట్కి అంతా అయిపోయినాక ప్రాసెస్ అంతా అయిపోయినాక రిటర్న్ రూట్. ఓకే, ఇప్పుడు సబ్మిట్ చేసి చెక్ చేద్దాం మన కోడ్ కరెక్టా కాదా. ఎస్, మన కోడ్ కరెక్ట్. ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కనుక్కుందాం. హే గైస్, మన టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీకి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం గైస్, అసలు ఒక రూట్ ఏదైతే వాల్యూ డిలీట్ చేయాలనుకుంటున్నామో అది వెతుకుతున్నాం, అవునా. ఇట్లా లెఫ్ట్ వెళ్ళి రైట్ వెళ్ళి, అవునా. కానీ మనకి టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ ఎప్పుడైనా సరే వర్స్ట్ కేస్ సినారియోలో ఆలోచించుకుంటాం. ఒకవేళ వర్స్ట్ కేస్ సినారియోలో మనకి నోడ్ అనేది అట్ మోస్ట్ లాస్ట్ వాల్యూ ఉంటే, అంటే ప్రతి ఒక్క నోడ్ ట్రావర్స్ చేస్తున్నట్టే కదా, అంటే ప్రతి ఒక్క నోడ్ ట్రావర్స్ చేస్తున్నట్టు అంటే బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది, అవునా. తర్వాత లాస్ట్కి డిలీట్ చేయాలి. డిలీట్ అయింది, ఇప్పుడు మనకి ఒకవేళ మనకి లీఫ్ వాల్యూ అయితే సింపుల్గా డిలీట్ అయిపోయి నన్ రిటర్న్ అయిపోతుంది. మనకి మేజర్ టైం కాంప్లెక్సిటీ ఎక్కడ వస్తుంది, ఎప్పుడైతే వెన్ ట్రీ ఈస్ అన్బ్యాలెన్స్డ్, దెన్ ఇట్ హ్యాస్ టు ట్రావర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ ట్రావర్స్ చేయాలంటే బిగ్ ఆఫ్ ఎన్ ఆపరేషన్ జరుగుతుంది. తర్వాత స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ ఎన్ ఉంటుంది. ఎందుకంటే ట్రీస్ ఆర్ రికర్సివ్ అల్గోరిథమ్స్. రికర్సివ్ అల్గోరిథమ్స్ అంటే స్టాక్ లో స్టోర్ అవుతాయి స్టేట్స్. ఎన్ని స్టోర్ అవుతున్నాయి స్టేట్స్, ఎన్ స్టేట్ స్టోర్ అవుతుంది, అందుకే స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ ఎన్. సరే, నేను వర్స్ట్ కేస్ చెప్పా. వర్స్ట్ కేస్ ఒకవేళ యావరేజ్ కేసు ఆలోచించుకుంటే, యావరేజ్ కేస్ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది చెప్పాలనుకుంటా. ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ట్రీ ఇక్కడ ఉన్నది, అవునా, వాల్యూ దొరుకుతుంది. ఎవ్రీ టైం ఆ ట్రీ అనేది హాఫ్గా కట్ అయిపోతుంది. యావరేజ్ కేసులో ఎవ్రీ టైం ఆ ట్రీని హాఫ్గా కట్ అయిపోతుంది అంటే ఏంది, లాగ్ అని ఉంటుంది. ఓకే, ఇది ఏంది ఫస్ట్ పార్ట్, ఇది వాల్యూ దొరికినాక దీని లోపల ఉన్న మినిమం వాల్యూ దొరకాలి, అవునా. దీని లోపల ఉన్న మినిమం వాల్యూ దొరకాలంటే ఏంటి, అది మళ్ళీ ట్రావర్స్ చేయాలి. మళ్ళీ మొత్తం ట్రావర్స్ చేయం, ఓన్లీ మినిమం ట్రావర్స్ చేయడానికి ఏంటి, ఓన్లీ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద ట్రీస్ ట్రావర్స్ చేసుకుంటూ పోతాం. అంటే అందులో కూడా ఇప్పుడు ఈ సబ్ ట్రీలో కూడా ఎవ్రీ టైం హాఫ్గా కట్ అయిపోతుంది, అంటే లాగెన్ ప్లస్ లాగెన్. ఇది ఏంటి, యావరేజ్ కేస్కి టైం కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ సింపుల్, ఎన్నైతే కావాల్సిందో అంత మాత్రమే మన టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ ఉంటుంది. లాగెన్ ప్లస్ లాగెన్, సింప్లిఫై చేసేసరికి బిగ్ ఆఫ్ లాగెన్, ఇది కూడా బిగ్ ఆఫ్ లాగెన్. గైస్, ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.